అండి ఇవాళ నేను మీ అందరికీ ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. ఈరోజు పెళ్లి అంటే మాత్రం అందరికీ ఒక ఆట బొమ్మలా అయిపోయిందండి. భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా పోయిందనమాట. ఈరోజు పెళ్లి చేసుకుంటే మూడో రోజు విడాకులకు అప్లై చేసే అంత కాలంలో మన కాలం అనేది మారిపోయిందండి. భార్యాభర్తల బంధం అంటే మనం తెలుసుకోవాల్సింది కట్టే 3 ముళ్ళు, 3 నిమిషాలు, పందిర్లు, అంగరంగ వైభవంగా పెళ్లి చేయటాలు, డబ్బులు ఖర్చు పెట్టడాలు కాదండి. ఎప్పుడైనా సరే ఆడది ఒక మగోడిని పెళ్లి చేసుకుంది అంటే ఏదో కష్టపడి ఇంటిని, సంసారాన్ని, పిల్లల్ని కష్టపడి డబ్బులు సంపాదించి ఈ సంసారం అంతా బాగు చేస్తాడు అని కాదండి. ఎప్పుడైనా సరే ఒక ఆడది తెలుసుకోవాల్సింది భర్త అనేవాడు తోడుంటేనే ఆడదానికి గౌరవం అయినా సమాజంలో మర్యాద అయినా దక్కుతుందనమాట. భర్త వదిలేసిన భార్యకి మూలనున్న ముసలోడు కూడా బుసలు కొడుతూ చూస్తాడండి. ఒక నీతిగా నిజాయితీగా బతికే ఆడదానికి గౌరవం అనేది ఒక భర్తతోనే ఉంటుంది. నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు 100% అని నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇగోలకు పోయి భార్యాభర్తలు పిల్లల్ని చాలా సమస్యల్లోకి, వాళ్ళని బాధల్లోకి నెడుతున్నారండి. మీరు చిన్న సమస్యని పెద్ద సమస్యగా చేసుకుని పిల్లల్ని బాధపెట్టి వాళ్ళని అనాథులుగా మారుస్తున్నారు. అందుకే ఇంటి సమస్యని వీధి సమస్యగా చేయకోకుండా భార్యాభర్తలు ఇద్దరు సామరస్యంగా పరిష్కరించుకొని కుటుంబాన్ని చక్కగా సంతోషంగా ఉంచుకోవాలన్నదే నా ఇదనమాట. నేనైతే ఈరోజు 5వ వారం సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకున్నానండి. చక్కగా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క శంకు పువ్వుతో స్వామివారిని అలంకరించుకుని ఈ రోజుతో 5 వారాలు అయితే నాకు పూర్తయిపోయినాయి సుబ్రహ్మణ్యం స్వామికి. నేను చెప్పింది కరెక్ట్ అయితే 100% అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.